గుమ్మడికాయ పలావ్ చేయడమే ఎంత ఈజీనా. వచ్చేసేయండి ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్లో చాలా తక్కువ జస్ట్ టూ పీసెస్ మసాలా తీసుకోండి. ఇవి స్పైసెస్, కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొరియండర్ లీవ్స్, కొత్తిమీర కూడా క్లీన్ చేసి కడిగినవి, పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్, ఇవన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్, అంటే మనం ఎంత క్వాంటిటీ ఎంతమందికి చేస్తున్నాం, ఎన్ని కిలోస్ రైస్ చేస్తున్నాం దాన్ని బట్టి పెట్టుకోండి కుక్కర్ ఏదైనా. సో ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాం, పోపు దినుసులు అవన్నీ, సాజీరా ఆయిల్లో వేస్తున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టుకోండి. సో కరివేపాకు, సో మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి. సిమ్లో కానీ కొంచెం మీడియంలో కానీ పెట్టండి. ఆ స్పైసెస్ అవన్నీ మనం వేసాం కదా, సో మాడిపోకుండా స్లోగా మంచిగా లో ఫ్లేమ్లో అయితే మంచిగా బాయిల్ అవుతుంది. కింద అంటుకోకుండా అవన్నీ ఉంటుంది. కొంచెం లిటిల్గా పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్. సో ఇవన్నీ వేసి కొంచెం సిమ్లోనే ఉంది పెట్టాను. క్యాప్సికమ్, ఇది కడిగి కట్ చేసిన క్యాప్సికమ్, తర్వాత గుమ్మడికాయ. కొంచెం మంచి గుమ్మడికాయ తీసుకోండి, మీకు టేస్ట్ బాగా వస్తుంది. ఇదైతే నేను వాల్యూ మార్ట్లో కొన్నాను. సో చాలా బాగుంది చూడండి, చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇవి బఠానీ, గ్రీన్ బఠానీ బాయిల్ చేసుకున్నాం. ఫస్ట్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నా, అండ్ పల్లీలు కూడా రెండు కలిపి సోక్ చేసి నైట్ అంతా పెట్టి, ఇప్పుడు ఒక 2 విజిల్ కుక్కర్లో వేరే విజిల్ పెట్టి దాన్ని ప్రెషర్ అంతా పోయాక దీంట్లో వేసాను నేను. బాయిల్ అవుతుంది బాగా. అప్పుడు కట్ చేసిన టమోటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకు మిర్చి పౌడర్ అవసరం లేదు. ధనియా పౌడర్ వేసాను. జస్ట్ విజిల్ అంటే ఏం పెట్టట్లేదు, జస్ట్ క్లోజ్ చేశాను అంతే, బాయిల్ అవని అని. కొంచెం బాయిల్ అయింది. సో ఒకసారి కలిపి చూసుకుందాం ఎలా ఉంది, అంటే కింద ఏమైనా మాడిపోతుందా అనేసి మనం చూస్తూ ఉండాలి. కొంచెం అలా కలిపి కొంచెం మళ్ళీ క్లోజ్ చేసుకుంటాను, ఎందుకంటే అప్పుడప్పుడు అది చూడకపోతే మాడిపోతుంది. ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి కొంతమంది ఏదో పనికి వచ్చేస్తారు, అప్పుడు మొత్తం మాడిపోతుంది. నేను ఒక్కోసారి అలా మర్చిపోతుంటా, అందుకని అక్కడే ఉండి ఒక జస్ట్ 2 మినిట్స్ క్లోజ్ చేయడం, మళ్ళీ ఒక 2 మినిట్స్లో ఓపెన్ చేయడం, మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేసి ఇలా కలిపి చూసుకోవడం. కింద మాడిపోకుండా జాగ్రత్తగా కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి. ఇది కొంచెం నాకు బాగా కర్రీ ఎక్కువ అనిపించింది, అందుకని ఇప్పుడు ఇంకా మొత్తం అయిపోయిందన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసాను, దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాను అనమాట. ఇది 2 గ్లాస్ రైస్, నార్మల్ రైసే ఇది. మీరు కావాలంటే బాస్మతి రైస్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే 2 గ్లాస్ రైస్ పెడితే, నార్మల్ అయితే 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ పెట్టాలి. బాస్మతి అయితే 2 గ్లాస్కి 3.5 పెట్టాలి, అంతే డిఫరెన్స్. ప్రాసెస్ అంతా సేమ్. ఇది బటర్ వచ్చి అమూల్ బటర్ అనమాట. నేను ఎప్పుడు ఇదే వాడతాను. ఇది వేయడం వల్ల మనకి చల్లారిపోయినా చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా ఇంకా చాలా బాగుంటుంది. చల్లారిపోయినా టేస్ట్ అలాగే ఉంటుంది. దానికోసం నేను పలావ్ కానీ బిర్యానీకి కానీ వేస్తున్నా. సో కుక్కర్ ఇలా మూత పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్ అంతే. 2 విజిల్ వచ్చాక నేను తీసేస్తున్నా. ప్రెషర్ అంతా పోవాలంటే ఇంకా మరీ టైం పడుతుంది. సో 2 విజిల్ వచ్చింది కాబట్టి, నానబెట్టిన రైసే కాబట్టి బాయిల్ అవుతుంది. సో నేను విజిల్ వచ్చాక ఒక 5-10 మినిట్స్ ఆగి తీసేసాను. స్కూల్ కూడా బాబు టైం అవుతుంది, బాక్స్ పెట్టాలి. ఏదో ప్లేట్లో కూడా వాడికి పెట్టేశాను. ఓకే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.